లక్ష్మీ గణపతి అనుగ్రహ కటాక్ష మనం ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చాము. అమలాపురంలో ఉన్నది ఈ గుడి. గుడికి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనము కాళ్ళు కడుక్కుని, ఇది స్వామివారి పుష్కరిణి. ఈ దేవాలయానికి ఉండే విశిష్టత ఏమిటి అంటే, వివాహం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకుంటే వివాహము ఖచ్చితంగా జరుగుతుంది. అందుకనే ఈ క్షేత్రంలోనే, ఇక్కడే ఈ దేవాలయంలోనే ఇక్కడే వివాహాలు అవి కూడా చేస్తూ ఉంటారు. అలాగే మనం ఏదైనా సరే దేవాలయానికి వచ్చినా, క్షేత్రానికి వచ్చినా సరే, మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఒక విషయం. అదేమిటంటే, క్షేత్రం తాలూకా చరిత్ర మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇదిగోండి, ఇక్కడికి మనం చూస్తే కనుక మీరు ఇక్కడ స్వామివారి క్షేత్ర చరిత్ర రాసి పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా చూడండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా దేవాలయానికి వచ్చినప్పుడు స్వామివారి చరిత్ర ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, చదవాలి ఒక దేవాలయానికి వస్తే. అలాగే మనము ఈ దేవాలయానికి క్షేత్రపాలకులు భక్త ఆంజనేయ స్వామి వారు కాబట్టి మొట్టమొదటిగా మనము భక్త ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. స్వామివారు కూడా లోపలే ఉంటారు. లోపల మనం చూపించకూడదు, ఎందుకంటే ఒక దేవతామూర్తి విగ్రహాన్ని మనము డైరెక్ట్గా అలా చూపించకూడదు. మనం ఎందుకు భక్తాంజనేయ స్వామి వారిని మనం దర్శనం చేసుకోవాలి అంటే, ఈ క్షేత్రం అంతటినీ కూడా పరిపాలిస్తున్నారు కాబట్టి క్షేత్రపాలకులు అంటారు. ఇక్కడ క్షేత్రపాలకులు భక్తాంజనేయ స్వామి వారు. ఆయన్ని మనం మొట్టమొదటిగా దర్శనం చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఇక్కడ స్వామివారి ఆలయ ప్రాంగణం. మనం ఏదైనా సరే ఒక దేవాలయానికి వచ్చినప్పుడు శిఖరాన్ని దర్శనం చేసుకుని, శిఖరానికి నమస్కారం చేసుకుని, శిఖర దర్శనం పాపనాశనం అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ తులాభారం, ఎవరైనా సరే స్వామివారికి మొక్కుకుంటే కనుక ఇక్కడ తులాభారంలో తూస్తారు, తులాభారంలో వేస్తారు. ఇక్కడ స్వామివారికి మొక్కుబడులు అవి కూడా తులాభారంలో. ఇక్కడ అందరూ కూడా స్వామివారిని చూడండి, దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర స్వామివారి గోవిందనామాలు, మనకి గోవిందనామాలు వస్తే మనం చదువుకోవచ్చు. ఒకవేళ గోవిందనామాలు రాకపోతే కనుక ఇక్కడ చూసుకుని చదువుకోవచ్చు. మనం ఏదైనా సరే దేవాలయానికి వచ్చినప్పుడు మనము ప్రతిదీ కూడా చూడాలి. ఇక్కడ వివాహాలు అవి జరుగుతూ ఉంటాయి.
ప్రతి ఒక్కరూ చూడాలి ఇవన్నీ కూడా. స్వామివారికి సంబంధించింది హోమాలు అవి ఇక్కడ చేస్తారు. ఇక్కడ స్వామివారికి అన్నదానానికి విరాళాలు అవి కూడా మనం ఇవ్వచ్చు. భక్తాంజనేయ స్వామి వారు క్షేత్రపాలకులు ఇక్కడే ఉంటారు. వీరిని దర్శనం చేసుకుని మనము స్వామివారిని దర్శనం చేసుకోవాలి.